మెటామైండ్ అకాడమీ. మెటామైండ్ అకాడమీ. నా పేరు జాగృత్. నేను ఇక్కడ మెటామైండ్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. హాయ్, నా పేరు ఉత్తేష్. నేను ఇక్కడ మెటామైండ్ అకాడమీలో IIT కోచింగ్ తీసుకుంటున్నాను. హలో, ఐఎమ్ కీర్తన ఫ్రమ్ మెటామైండ్ అకాడమీ. Hello, my name is G. Rohit. I am studying in Metamind Academy past 1 year. ఇక్కడ ఎంత బాగుంటుందంటే Few words about Metamind Academy. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఎడ్యుకేషన్. ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ IITians and NITians. ఇంకా నీట్ వాళ్ళకైతే డాక్టర్స్. We have the good faculty members with us. My major difficulties are in physics, but the physics faculty are always supportive and they just make all my concepts clear and explain me with multiple examples. ఒక్కసారి కూడా నేను ఇప్పటివరకు ఫ్యాకల్టీస్ని డౌట్స్ అడగడానికి ఇప్పటివరకు భయపడలేదు. స్టూడెంట్స్కి ఎలా చెప్తే అర్థమవుతుందో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు మా దగ్గర నుండి వచ్చారు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని ఎలా చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమైంది అని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మంచిగా చెప్తారు. దాంతో మాకు మంచిగా అర్థమైంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్ని చేపిస్తారు. మనం ఏ టైంలో ఎప్పుడు డౌట్ అడిగినా కానీ ఫ్యాకల్టీ చెప్తారంటేనే ఆలోచించుకోవచ్చు. మెయిన్గా ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ 18 hours మాతో ఉండి మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారంటే వీక్లీ మాకు టెస్ట్ జరుగుతాయి. అందులో ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ కాన్సెప్ట్ కానీ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. We have weekly tests. We have good quality of question papers for the final test. When it comes to test series, we have weekly exams for IIT and NEET. స్టడీ అవర్స్ కూడా ఒకరితో మంచిగా ఇంటరాక్ట్ అవుతారు. సో ఏ చిన్న డౌట్ ఉన్నా మేము చాలా కంఫర్టబుల్గా భయం లేకుండా అడిగేస్తాం. To hostel, they don't want to join in hostel because of the food, because of some issues. So now I'm very happy to join in hostel because we have a good faculty over here, even in the hostel also. ఇంకా హాస్టల్ కూడా చాలా బాగుంటుంది. నేను హాస్టల్లో ఉంటాను. ఫుడ్ అయితే సూపర్ ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీస్ బాగుంటాయి. మాతో వార్డెన్ కూడా మంచిగా ఉంటారు, క్లోజ్గా ఉంటారు. అంటే ఇంటి మీద బెంగ అట్లాంటివి ఏమి ఉండవు. మాకు మంచిగా ఉంటుంది. మేము హ్యాపీగా ఉంటాం. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, స్టడీ ఉంటుంది. సో మనం హాస్టల్ విషయానికి వస్తే మెయిన్గా హాస్టల్ ఎవరు జాయిన్ కావాలని అనుకోరు. ఎందుకంటే ఫుడ్ విషయం కావచ్చు, స్టడీ అవర్స్ కావచ్చు, ఇంకా చాలా స్ట్రెస్. Other than studies, the total environment, the ecosystem is so nice and friendly. We also have sports every week. మెటామైండ్లో చదవడం అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రెస్ లేకుండా చదివిస్తారు. ముఖ్యంగా I really enjoy to come to college and study. మేము హ్యాపీగా ఉంటాం. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, స్టడీ ఉంటుంది. ఇప్పుడు IIT అన్నా నీట్ అన్నా JEE అయినా ఒక యుద్ధం అన్నట్టయితే మాకు ఉండదు. నార్మల్గా చదివితే వచ్చేసిద్ది అన్నట్టే ఉంటుంది. స్టూడెంట్కి ఎలా చెప్తే అర్థమవుతుందో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు మా దగ్గర నుండి వచ్చారు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని ఎలా చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమైంది అని ఎగ్జాంపుల్స్ కూడా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మంచిగా చెప్తారు. దాంతో మాకు మంచిగా అర్థమైంది. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్నీ చేపిస్తారు. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, ఏ డౌట్లో దేంట్లో వచ్చినా కానీ మా ఫ్రెండ్స్ నాకు సహకరించి నన్ను ముందుకు నడిపించడంలో మా ఫ్యాకల్టీ కానీ, మా ప్రిన్సిపల్ సార్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ నన్ను అలా ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు IIT JEE అడ్వాన్స్ కొడతానని నమ్మకం కలిగిందంటే మీరు ఆలోచించుకోవచ్చు నేను ఎంత ఇంప్రూవ్ అయ్యాను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత. థ్యాంక్ యూ. మా డెడికేషన్తో కన్సిస్టెంట్గా చదువుకుంటే వచ్చిందన్న నమ్మకాన్ని మాకు తెప్పించారు. నేను ఇక్కడ చదువుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మెటామైండ్లో చదవడం అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రెస్ లేకుండా చదివిస్తారు. ముఖ్యంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే మెటామైండ్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి. థ్యాంక్ యూ.